క్వశ్చన్ ఇవ్వారు. తెలంగాణలో విద్యుత్ మీటర్లకు రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే పొలిటికల్ గా హీట్ గా మారుతోంది. ఎందుకంటే ఇక నుంచి రైతుల ఉచిత విద్యుత్ కు దూరం కావాల్సిందేనా? అప్పుడు మీటరింగ్ ను బీఆర్ఎస్ పార్టీ దూరం పెట్టిందా? కాంగ్రెస్ మీటరింగ్ కు ఎందుకు అంత ఉత్సాహం చూపుతోంది? బిల్లును చెల్లించుకుంటే సరఫరా నిలిచిపోతుందా? ఎందుకు ప్రీపెయిడ్ మీటర్లను తీసుకొస్తున్నారు? మీటర్లతో నష్టమా లాభమా అన్న టెన్షన్ రైతుల్లో నెలకొంది. తెలంగాణలో అధికారికంగా దాదాపు 29 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే భూగర్భ జలాల ఆధారంగా అనధికారికంగా మరో 35 లక్షల వరకు పంపు సెట్లు పనిచేస్తున్నాయని అంచనా. గత కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే కొత్తగా సుమారు 3,44,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. అయితే ఈ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వల్ల రైతుల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? దీనివల్ల లాభం జరుగుతుందా, నష్టం కలుగుతుందా? మరి ఈ అంశాలకు సంబంధించిన మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. ఈ విద్యుత్ మీటర్లు అనేది ఈ మధ్యన కొత్తగా వచ్చిందేం కాదు, గతం నుంచి నడుస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి, అది ఏపీలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ నడిచినప్పుడు కూడా. అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా మేము దీన్ని ఆమోదించట్లేదు, ఎందుకంటే రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి మేము దీన్ని అమలు చేయట్లేదు అని చెప్పి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించినటువంటి సందర్భం కనిపించింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేస్తోంది, మాకు రుణాలు ఇవ్వనని చెప్తుంది, రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమకూర్చనివ్వమని చెప్పి అని చెప్పినప్పటికీ కూడా మేము రైతుల కోసం, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉచిత కరెంటు సంబంధించి ముందుకెళ్తున్నాం. ఒకవేళ ఏదైతే మీటర్లు వేస్తే గనక, స్మార్ట్ మీటర్లు వేస్తే గనక ఉచిత విద్యుత్ ని ఎంత విద్యుత్ వాడుతున్నారో లెక్క వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఉచిత విద్యుత్ నుంచి పక్కకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది గతంలో వచ్చినటువంటి విమర్శలు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ మాత్రం స్మార్ట్ మీటర్ని అనౌన్స్ చేయడానికి ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి మనం ఎట్లా అంటే ఈఆర్సీ చైర్మన్ నాగార్జున మంగళవారం నాడు ధృవీకరించారు. సో ఈఆర్సీకి డిస్కంలో సమాచారం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి అనేది వస్తే గనక ఎవరెవరికి నష్టం చేకూర్చబోతోంది, తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది అనే విషయాల గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, డాక్టర్ విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రామచంద్ర గౌడ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఏంటి స్మార్ట్ మీటర్లు తీసుకురావడానికి రీజన్ ఏంటి? వచ్చాక ఏ విధంగా ఇది ఎఫెక్ట్ చూపించబోతోంది ప్రజల్లో? అంటే ప్రతిపక్షమే కాదు, రైతుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, అనేక అనుమానాలు ఉన్నాయి. గతం నుంచి తీసుకొచ్చినప్పుడు గత ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది, కేంద్రంతో కొట్లాడింది. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్ గా ఇది క్లియర్ గా కన్ఫర్మ్ అయినా కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేది రైతుల పక్షపాతి పార్టీ. రైతులకు అన్ని రకాలుగా సహాయ సహాయకు ఉన్నంత సంబంధం రైతులకు కాంగ్రెస్ పార్టీకి ఉంటది. ఇంతకు ముందు కూడా ఫ్రీ కరెంట్ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా టైంలో ఇవ్వడం జరిగింది. 2004 లో ఫ్రీ కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే రకంగా 2008 లో మీ ఆడియో బ్రేకే వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫ్రేమ్ కూడా ఒకసారి కరెక్ట్ గా పెట్టుకోండి. ఏం జరుగుతుంది ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ ముందుకు ఏ విధంగా తీసుకెళ్లబోతోంది, తీసుకెళ్తే ఎటువంటి నియమాలతో తీసుకెళ్తోంది, ఎవరికి నష్టం చేకూర్చుకుంటే? మీరు అంటున్నారు కదా రైతుల పక్షాన ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎప్పుడు రైతుల పక్షానే ఉంది అని చెప్పి. ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్తారు? అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఒకటి మాత్రం, ప్రభుత్వం నుంచి ఏదైనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫోర్స్ వచ్చినా స్టేట్ గవర్నమెంట్ భరించుతుంది. ఈ రోజులైనా ఫ్రీ కరెంట్ అనేది ఇచ్చినా గానీ దానికి సంబంధించిన అమౌంట్, దానికి సంబంధించిన డబ్బు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జమ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ రైతులకు ఫ్రీ వస్తుంది కానీ ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన అకౌంట్లలో వాళ్ళకి సంబంధించిన డబ్బులు వేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా రైతులకు సంబంధించిన దాన్ని కూడా వేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటది, రైతుల పక్షపాతిగా ఉంటది. ఇంకోటి, రైతు ప్రపంచంలో మన తెలంగాణ అంటే అనాది నుంచి కూడా వస్తుంది. రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయం సరిగా ఉండదు అని అంటారు. అందుకోసానికి రైతు ఏడ్చిన రాజ్యం అనేది ఎప్పుడు కూడా బాగుండదు. మేము ఖచ్చితంగా రైతులు ఎక్కడ కన్నీరు పెట్టట్లేదు, రైతులు ఎక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర వెయిట్ చేయట్లేదు, ఎరువుల కోసం వెయిట్ చేయట్లేదు, అధికారుల కాళ్ళు పట్టుకోవట్లేదు. చాలా సుఖంగా సంతోషంగా ఇళ్లలోనే ఉండి
రైతులు ఆనంద బాష్పాలతో చిరునవ్వులతో ముందుకెళ్తున్నారు అంటారు. కాదండి, ఇప్పుడు ఉత్పత్తి పెరిగింది. 1,51 అంటే 1,51 గతంలో కూడా పెరిగింది. టన్నుల ప్రొడక్షన్ పెరిగింది. దానికి తగ్గట్టు 50% అబో తీసుకోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు 80% తీసుకోవడం అన్నారు. 80% అంటే 50% రైతుల నుంచి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని అకౌంట్స్ తో పాటు మన దీంట్లో ముఖ్యంగా మనకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మనకు సంబంధించిన రైస్ ఓకే, అనుకోండి, ఏవైనా కాస్త కానీ ధాన్యం గురించి పక్కన ఎక్స్పోర్ట్ కు పెడదామండి. మనకు అసలు సెంట్రల్ మీటర్స్ గురించి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వండి. ఈ మీటర్స్ తీసుకురావడం అనేది సరైన పద్ధతా, లేదంటే కనుక వ్యతిరేకిస్తున్నారా? తీసుకొచ్చినా కొన్ని ఏమైనా రూల్స్ చేంజ్ చేసే అవకాశం ఏదైనా ఉందా? ఒకటి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అంటే దీని మీద ఫోర్స్ చేసిన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ మీటర్లు వచ్చినా గానీ దానికి సంబంధించిన అమౌంట్ డబ్బులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము ఖచ్చితంగా జమ చేస్తుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక క్లారిటీ, రైతులు ఇబ్బంది ప్రజా ప్రభుత్వం చెల్లిస్తున్నారు కాదు, ఏ ప్రభుత్వం అయినా ఒకవేళ చెల్లించాలి. మీటర్స్ తీసుకొస్తున్నారా, తీసుకురావడం లేదు? ఆ డబ్బులు చెల్లించే విధానం దాని గురించి కేంద్రం ఒత్తిడి చేస్తుందని కాదు, కేంద్రం ఎప్పటి నుంచి ఒత్తిడి చేస్తుంది? 2021 నుంచి నడుస్తుంది ఇష్యూ అనేది స్మార్ట్ మీటర్ సంబంధించి. మాకు తెలిసిన వరకు ఈ రోజు వరకు కూడా ఇంటిమేషన్ ఇంతకు ముందు కూడా మేము కాల్ చేశాము మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల ద్వారా తెలుసుకుంటే మాకు ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇంటిమేషన్ లేదు. బట్ కేటీఆర్ గారు ఉనికిని చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతున్నాడు తప్పించి దాన్ని ఈఆర్సీ చైర్మన్ మన మంగళవారం నాడు క్లారిటీ ఇచ్చారుగా, మాట్లాడుతున్నాడు కానీ మాకైతే క్లియర్ కన్ఫర్మ్ ఆర్డీఎస్ఎస్ ఈ రోజు వరకు డిస్కమ్ రాబోతున్నాయనేది, అంటే తెలంగాణ డిస్కమ్ రాబోతున్నాయనేది, అది కూడా తప్పేనా? తెలంగాణ డిస్కౌంట్స్ ఏది వచ్చినా గానీ ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ ను ఖచ్చితంగా పే చేయడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది జరగకుండా చేసే బాధ్యత క్లారిటీ ఇవ్వండి. ప్రభుత్వం తీసుకొచ్చిందా, డబ్బులు చెల్లిస్తుందా లేదనేది పక్కన పెడదాం. తీసుకొస్తున్నారా లేదనేది ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ తీసుకొస్తున్నామంటే నెక్స్ట్ మనం పాయింట్కి వెళ్దాం. మాకు క్లియర్ గా కన్ఫర్మ్ కాలేదు ఇప్పటి వరకు కూడా. మేము ఇంతకు ముందు కూడా తెలుసుకుంటే కూడా అలాంటిది మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. కానీ ప్రతిపక్ష నాయకుడైన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడిన దానికి మేము నమ్మకంలో లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వచ్చేది ఉంటే మేము కూడా క్లియర్ గా చెప్పి మాకు ఇంటిమేషన్ ఉన్నది తీసుకుంటున్నాం అని చెప్పగలుగుతుంటే మాకైతే ఇప్పటి వరకు క్లియర్ గా లేదు. ఇలాంటి మీటర్స్ చైర్మన్ నాగార్జున మొన్న క్లారిటీ ఇచ్చారు, ఏదైతే ఆర్డీఎస్ఎస్ లోకి తెలంగాణ డిస్కమ్లు రాబోతున్నాయి అనేది, దీన్ని ఏ విధంగా చూడాలి? రాబోతున్నాయా? దీనికి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి కౌంటర్స్ ఏంటి? గతంలో మాకు 25,000 కోట్లు ఇస్తామన్నా సరే కేంద్ర ప్రభుత్వం మాకు చెప్తున్నప్పటికీ కూడా ఒత్తిడి తెస్తుంది. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా రైతులు అంగీకరించట్లేదు కాబట్టి శాసనసభలో పెట్టి దీన్ని తీర్మానం చేసి మా ప్రజలు ఒప్పుకోవట్లేదని చెప్పి వెనక్కి తిప్పి పంపించాము. సో అది నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే ఉచిత కరెంట్ తీసుకున్నటువంటి అందరికీ కూడా, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, అటు లాండ్రీకి సంబంధించిన వారు కావచ్చు, నాయ బ్రాహ్మణ్ సంబంధించి కావచ్చు, ఉచిత విద్యుత్ తీసుకున్నటువంటి రైతులు కావచ్చు, వీరందరికీ కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. లేదండి, ఇప్పుడు మామూలుగా 51 లక్షల గృహాలకు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరు పే చేస్తారు? ప్రభుత్వం నుంచే ఉంటది కదా. మామూలుగా రైతులకు ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. రైతులకు తర్వాత కొన్ని ఈ కుల సంఘాలకు అంటే దోబీ ఘాట్ల వరకు అనుకోండి, అదే రకంగా బ్యూటీ పార్లర్లకు సంబంధించి వాళ్ళకు ఇలాంటిది ఉన్నా కానీ వాళ్ళకు కూడా మాఫీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా 300 యూనిట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది కదా. దాన్ని ఏదన్నా ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా ప్రభుత్వం భరించుకొని దానికి సంబంధించింది ఇంతవరకు పే చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో అదే ప్రాసెస్ జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాము. దీని గురించి రైతులైనా కానీ, దీనికి సంబంధించి కుల వృత్తుల వారైనా కానీ వాళ్ళకి ఎవరెవరికి బెనిఫిట్స్ ఉన్నాయండి, 200 యూనిట్ వరకు మనం మాట ఇవ్వకున్నా కానీ గృహ అవసరాలకు సుమారుగా 51 లక్షల వరకు కుటుంబాలకు ఈ 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మాట ఇవ్వకుండా లేదు, మేనిఫెస్టో పెట్టిన అంశమే అది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అనేది ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఇవ్వలేదు 51,000 కుటుంబాలకు ఇస్తున్నాం కదండి ఇప్పటి వరకు. తెలంగాణలో అవును, సుమారుగా 51,000 కుటుంబాల వరకు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో. అంటే 51,000 కుటుంబాలకు మీటర్లకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అవును, మొత్తం తెలంగాణలో 51,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి బిలో పవర్టీ లైన్ చూసుకున్నప్పటికీ కూడా 50,000 కుటుంబాలేనా? వాళ్ళు ఇప్పుడు రేషన్ అంటే కంట్రోల్ షాప్ కు సంబంధించి సుమారుగా 1,10,000 వరకు ఉన్నాయి.
వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవాలి కదా. వాళ్ళు అప్లికేషన్ చేయకుండా ఉండొచ్చు కదా. 50% ఎన్నిసార్లు మాత్రమైతే చేసుకోవాలి సార్? అభయవస్థ ఒకసారి మరొకసారి మరొకసారి అప్లికేషన్స్ పెడుతూనే ఉన్నారు, రిజెక్ట్ చేస్తున్నారు, కొంతవరకు కొన్ని వస్తున్నాయి, ఇప్పటికీ స్టిల్ పెండింగ్ లో ఉన్నాయి. ఓకే, అది వేరే విషయం, పక్కన పెడదాం. ఉత్తరప్రదేశ్ సంబంధించి ఇదే స్మార్ట్ మీటర్ వ్యవహారం సంబంధించి రాహుల్ గాంధీ అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ విధంగా రైతులకు అన్యాయం జరుగుతోంది, మేము దీన్ని అంగీకరించి వ్యతిరేకిస్తున్నామని. అదే స్మార్ట్ మీటర్ సంబంధించి తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకు? ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మీది కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాదరే, మేము కూటమిలో ఇక్కడ పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్యంతో వచ్చాం కాబట్టి ఒప్పుకోవాలి అని అవసరం కూడా లేదు. తెలంగాణలో సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఉత్తరప్రదేశ్ లో విరుద్ధం అనుకున్నప్పుడు తెలంగాణలో మాత్రం ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి బీఆర్ సంబంధించి నిరంజన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? దానికి సంబంధించి కూడా మేము మాకు క్లియర్ గా ఇన్ఫార్మ్ ఇప్పటికి కూడా చెప్తున్నాం కదండి. మాకు ఈ రోజు వరకు కూడా ఇలాంటిది అనేది ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇన్ఫర్మేషన్ బట్టి మేము కూడా చర్చిస్తాము. అలాంటిది ఏదున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళని డిలే అంటే వాటికి సంబంధించిన దాంట్లో కూడా మేము కూడా అబ్జెక్షన్ చేసి అది ఎట్లుంటది. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, రైతులకు మాత్రం ఏ రకంగా వచ్చినా కానీ వాళ్ళకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చింతించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ప్రీపెయిడ్ మీటర్లు ఉన్నా సరే లేకున్నా సరే ఎలాంటిది ఉన్నా సరే కానీ రైతులకు ఫ్రీ కరెంట్ ఖచ్చితంగా ఇస్తాం. ఈ రోజు కాదు, 2004 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. అదే రకంగా భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఇస్తామని మీ ద్వారా రైతులకు తెలియజేస్తున్నామండి. ఓకే, వస్తే ఫ్రీగా ఇస్తామంటున్నారు, వస్తే యాక్సెప్ట్ చేస్తారా? రాకుండా ఇవ్వగలుగుతున్నాం కదండి. ఇప్పుడు ఎట్లా ఈ రోజుల్లో రాకుండా ఇవ్వగలుగుతున్నారు, ఒకవేళ ఇస్తే ఇవ్వరనేదే కదా అనుమానం. రామచంద్ర గారు, అక్కడ పాయింట్ ఏంటంటే సాగుకు సంబంధించి మీటర్లు ఉన్నాయి, దాన్ని ఫ్రీగా ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్స్ వస్తే ఆ ఉచిత విద్యుత్ కాస్త తొలగించేస్తారన్నదే కదా భయం, ఆందోళన. లేదండి, అది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము మా ప్రజా ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేయడానికి రైతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మేము చేస్తాము. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చేస్తామండి. రైతులకు స్మార్ట్ మీటర్ రావడానికి వెల్కమ్ చెప్తారా, లేదంటే ముందుగానే గత ప్రభుత్వం బీఆర్ఎస్ మాదిరిగా మేము అంగీకరించట్లేదని చెప్పి తిప్పి పంపించే అవకాశం ఉంటుందా? మాకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదండి. వచ్చినా కానీ తిప్పి పంపించే ప్రయత్నం చేస్తాం, తిప్పి పంపిస్తాం కూడా. మీరు అన్నట్టు వేరే దాంట్లో వస్తున్నది అనే మాట అంటున్నారు కదా, వచ్చినా 100% రాకుండానే ప్రయత్నం చేస్తాము. వచ్చినా కానీ దానికి సంబంధించిన మీటర్ కు సంబంధించిన ఎలాంటి డబ్బు కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజా ఉద్యమంగా రైతుల ఉద్యమం తరఫున రైతుల పరంగా మేము ఉంటాము. రైతులకు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ తక్కువలు ఉన్న అనేది సమస్య లేదు. రైతులు మోటార్లకు ఎన్ని వినియోగించుకున్నా గానీ వాళ్ళకు సుమారుగా ఇప్పుడు మనకు 39 లక్షలు అంటున్నారు కదా, ఇంకా ఎక్కువ ఉంటున్నాయి కదా. సుమారుగా 60 లీగల్ గా 39-40 లక్షల వరకు వాళ్ళు కనెక్షన్ తో ఉన్నాయి. వితౌట్ కనెక్షన్ ఉన్న వాళ్ళని కూడా సరి చేసుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి పరిస్థితిలో కూడా మేము వెనకంజ చేయాల్సిన అవసరం లేదు. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, దాని గురించి చింతించాల్సిన అవసరం లేదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రామచంద్రరావు గారు, ఒక నిమిషం. ఏదైతే మీరు భరోసా ఇస్తున్నారు, చింతించాల్సిన అవసరం లేదు, ఒకవేళ స్మార్ట్ మీటర్స్ వచ్చినా రాకుండానే అడ్డుకుంటాం అంటున్నారు, ఎందుకంటే మీకు క్లారిటీ లేదని చెప్పి ముందుగా చెప్తున్నారు కాబట్టి. మా ప్రతినిధి వెంకటేష్ ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటని కూడా తెలుసుకుందాం. బట్ వెంకటేష్, ఏ విధంగా ఉంది అసలు స్మార్ట్ మీటర్ సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి, డిస్కంలు సంబంధించి మాట్లాడారనే విషయమే మాకు తెలియదు. దీనికి సంబంధించి కేవలం ప్రతిపక్ష పార్టీ మాత్రమే ఆరోపణలు చేస్తోంది. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎక్కడ నష్టం జరగకుండా ఉచిత కరెంట్ ఏదైతే ఇప్పటి వరకు ఇస్తున్నామో దాన్నే కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ సంబంధించినటువంటి రామచంద్ర గౌడ్ గారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంతవరకు రైతులు ఈ ఆందోళన ఉంది? ఆశ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వము రోజుకు పూట గడుస్తున్న నేపథ్యంలో ఈ ఎక్కడైతే విద్యుత్ మీటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో వ్యవసాయ ముఖ్యంగా రైతులకు షాకరే చెప్పవచ్చు. ఇప్పటి వరకైతే ఉచిత విద్యుత్ అని వాళ్ళని ప్రలోభ పెట్టింది. ఈ ఒకవేళ విద్యుత్ మీటర్లు బిగిస్తే మాత్రం ఖచ్చితంగా రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. గతంలో కూడా విద్యుత్ మీటర్లను తెరపైకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. వాళ్ళు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక నష్టాలు ఉన్నారు. వ్యవసాయం చేసి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి మరియు పెనుభారంగా మారకూడదని విద్యుత్ మీటర్లు బిగించలేదు, వారికి ఉచిత విద్యుత్ని సరఫరా చేసింది. కానీ అనూహ్యంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విద్యుత్కు సంబంధించిన మీటర్లను బిగించాలని దానికి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకైతే ఇది ఒక షాక్ అనే చెప్పవచ్చు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇది పొలిటికల్ హీట్ను కూడా పెంచిందని చెప్పవచ్చు. కేవలము ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యతిరేకించే పరిస్థితి లేదు, అన్ని పార్టీలు కూడా
రైతులకు ఏదైనా వ్యతిరేకంగా జరిగితే ఖచ్చితంగా అన్ని ప్రతిపక్షాలు ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఇక్కడ బీజేపీ కానీ ఏ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీలు కూడా ఖచ్చితంగా గలమెత్తవలసిన పరిస్థితే ఉంది. రైతులు ఈ విద్యుత్ మీటర్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా పరోక్షంగా మరోసారి రైతులను నట్టేయడం ఉంచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని రైతులు అయితే షాక్ తినే పరిస్థితి ఉంది. ఆశ రోడ్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనకి బీఆర్ఎస్ నుంచి విజయార్య గారు జాయిన్ అయ్యారు. విజయార్య గారు నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారమ్మా? ఎస్, బాగున్నాం సార్. విజయార్య గారు, ఏంటి గతంలో మీ ప్రభుత్వం వద్దనుకున్నారు 2021 నుంచి నడుస్తున్నప్పటికీ, అప్పట్లో 25,000 కోట్లు ఇస్తామని చెప్పి బీజేపీ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినప్పటికీ కూడా మేము రైతులకి వ్యతిరేకంగా లేదంటే రైతులకు నష్టం చేకూర్చే విధంగా ఉన్నది ఏది కూడా తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది అన్న దానికి కూడా వారి దగ్గర నుంచి ఒక క్లారిటీ రావట్లేదు. మాకు ఇంకా దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు. మేము తీసుకొస్తున్నామని ఎక్కడ చెప్పట్లేదు. బట్ ప్రతిపక్ష పార్టీ మాత్రం దీన్ని ప్రజల్లో తీసుకెళ్తుంది, రైతులకు ఆందోళన క్రియేట్ చేస్తుంది కావాలని. ఒకవేళ తెచ్చినప్పటికీ కూడా రైతులకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం చేకూర్చే విధంగా మేము ముందుకెళ్ళమంటున్నారు. ఇక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితము విద్యుత్ చట్ట సవరణ బిల్లును తెచ్చినప్పుడు మన బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వము, ఆనాటి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వము, తమిళనాడు ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము 3 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి, ఖండించినాయి. ఎందుకు ఖండించినాయి అనంటే ఈరోజు విద్యుత్ శాఖను, విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా అదాని అంబానీలకు అలాంటి వారి కట్టబెట్టాలి అనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నందువల్ల దీనివల్ల తీవ్రంగా రైతులు, వ్యవసాయదారులు నష్టపోతారు. వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ రంగం మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది. అలాగే ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ ఇంకా అసలు అర్థమే లేకుండా పోతుంది. ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టడం వల్ల మనం ఏదైతే మొబైల్ ఛార్జింగ్ ఏవైతే మనం ముందస్తుగా మనం డబ్బులు కట్టి విద్యుత్తును కొనుగోలు చేస్తామో ఆ విధంగా విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. రైతులు ఆ విధంగా బ్రతకలేరు, మనగనలేరు, వ్యవసాయం నడవదు అనే ఉద్దేశంతో ఆనాటి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే తదితర 3-4 రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా వ్యతిరేకిస్తే ఆ బిల్లును మరి నిజంగా కూడా చట్ట సవరణ చేసి మరి ఆ రోజు కేసీఆర్ గారు మాట నడిచింది, దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఏమైందంటే ప్రభుత్వం మారింది కాబట్టి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆయన గురువు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ లో విజయార్య గారు ప్రజల పక్షాన పోరాడుతున్నారు. రైతులకి ఏదైనా కష్టం జరిగితే మీరు ఉంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, మిగిలిన మాజీ మంత్రులు కావచ్చు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. ఒకవేళ ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఇదే విషయాన్ని స్మార్ట్ మీటర్లు బిగిస్తాము బట్ ఎక్కడ అన్యాయం జరగదని ముందుకెళ్తే ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయబోతున్నారు? ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం వస్తుందండి. మేము రైతుల కోసం ఆనాడే మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము అంగీకరించలేదు. ఇది తీవ్రంగా వ్యవసాయ రంగాన్ని వ్యవసాయదారులను నడ్డి విరవడం అవుతుంది. కాబట్టి వాళ్ళు దిక్కు దివానా లేకుండా కనీసం ఈ రోజు మద్దతు ధర లేదు. మీకు తెలియంది కాదు, రైతే రాజ్యం అని చెప్పి, రైతులే రాజులు అని చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ఏ విధంగా అయితే మొత్తము రైతుల సంక్షేమాన్ని మరి ముందుండి నడిపించిండో ఈ రోజు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారి విధి విధానాన్ని అమలు చేయకుండా ఈ రోజు రైతులను 2014 కంటే ముందు ఏ విధంగా అయితే ఉన్నదో తెలంగాణ ఉద్యమం వచ్చిందే విద్యుత్ ఉద్యమము, వ్యవసాయ ఉద్యమము. రైతులను నడ్డి విరుస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమించిండ్రు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత రైతే రాజ్యంగా, రైతే రాజుగా మరి ఆ పరిశీలనలో భాగంగా ఈ రోజు మరి ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు మేము బ్రహ్మాండంగా నడిపినాం. ఈ రోజు నీళ్ల మీద, విద్యుత్ మీద మరి చేసినటువంటి ప్రయోగం ఈ రోజు ప్రపంచమే, భారతదేశమే అన్ని విషయాలలో కేసీఆర్ గారి పరిపాలన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనటువంటి ఉత్తరప్రదేశ్ లో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి తెలంగాణ మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు అనేది ఈఆర్సీ చైర్మన్ చెప్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాము. ఎట్లా చూడాలంటారు? ఎందుకు అక్కడ ఒక విధంగా ఇక్కడ ఒక విధంగా? అంటే యాక్చువల్లీ ఏమవుతుందమ్మా అంటే ఈ రోజు ప్రైవేటు రంగాన్ని అంటే విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలి అని అంటే
దాంట్లో కొద్దో గొప్ప ఒక 50% అన్నా లేదు 30% అన్నా ప్రైవేట్ డిస్కమ్లను పెట్టి వీళ్లకు ఒక విధానాన్ని అమలు చేసే విధానాన్ని క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇది మెల్లమెల్లగా ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి రైతులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో, అంటే ఈ రోజు కాకుండా రేపు వచ్చే 2 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రైవేటీకరిద్దాం అనే ఉద్దేశంతో మరి భారతీయ జనతా పార్టీ ఉంటే, దానికి అడుగులకు మడుగులెత్తుతున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ, అలాగే ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తే అది ఈ రోజు చేస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాన్ని, విద్యుత్ విధానాన్ని ఆనాడు ఖండించిన ప్రజలు ఈనాడు కూడా ఖండిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉద్యమంగా ప్రజలందరూ ఏకమైన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి గుడ్డలు పెట్టు లాంటిది. మా కేటీఆర్ గారు మొన్ననే ప్రకటించారు స్పష్టంగా, మేము గతంలో కూడా మేము ఈ విధానానికి వ్యతిరేకించడం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాం. దీనికోసం రైతు ఉద్యమాన్ని మేము చేస్తామని చెప్పి కేటీఆర్ గారు ప్రకటించారు. కాబట్టి ఇది నిజంగా కూడా 29 లక్షల మీటర్లు ఇప్పటికే ఉన్నాయండి. ఇప్పుడు ఏమంటున్నారనంటే దాదాపు 60 లక్షల మీటర్లు బిగిస్తామని చెప్పి ప్రతిపాదనలు తేవడం జరిగింది. తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అసలు ఈ స్మార్ట్ మీటర్లే తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా చేస్తామనేది మీరు చెప్తున్నటువంటి మాట. అటుపక్క కాంగ్రెస్ నాయకులు కూడా మాకు తెలియదు, రాకుండానే చూస్తాము, ఒకవేళ తీసుకొస్తే గనక ఉచిత కరెంటుకు సంబంధించి కావచ్చు, రైతుకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎటువంటి నష్టం లేకుండా మేము చర్యలు తీసుకుంటాము. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తే గనక, గత ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి చేసినా చేయలేదో మేము కూడా ఆ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఇన్ కేస్ ఎట్టి పరిస్థితుల్లో వస్తే కనుక చేస్తామంటున్నారు. దాన్ని ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ఉంటే కనుక యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ మాత్రం స్ట్రాంగ్ గా ముందుకెళ్తానంటుంది. కాబట్టి విజయార్య గారు, ఇది వాటికి వచ్చిన వారు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.